సుశీల్ కుమార్ కు షాక్. ఈడీ ముందుకు సురేష్ రైనా. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గిల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అయితే జూనియర్ జాతీయ రెస్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ నోటీసులు పంపించింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. దీంతో సురేష్ రైనా ఇవాళ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణలో భాగంగా సురేష్ రైనా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన శుభ్మన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎంపికయ్యారు. జూలై నెలలో కెప్టెన్ గిల్ 3 టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్, మియాన్ ముల్డర్ కూడా రేసులో ఉన్న శుభ్మన్ గిల్ కే అవార్డు దక్కింది. మొత్తం ఇంగ్లాండ్తో సిరీస్లో గిల్ 4 సెంచరీలు సహా 754 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నారు. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సాధన మొదలుపెట్టారు. మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ అతడితో జిమ్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐపీఎల్ తర్వాత రోహిత్ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ వన్డే ఫార్మాట్ పై ఫోకస్ పెట్టాడు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరోసారి తన స్టైల్లో పాకిస్తాన్ పై సెటైర్ వేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో ఎలాంటి క్రికెట్ ఆడబోమని ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత ఛాంపియన్స్ వైదొలిగింది. అయితే వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టోర్నీలో భారత పాక్ మధ్య మ్యాచ్లు ఉంటాయా అన్న పరిస్థితిలో దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని హర్భజన్ చెప్పుకొచ్చారు. 100 లీగ్ లో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్ లో బర్మింగమ్ ఫీనిక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఓవల్ ఇన్వెసిబుల్ లో జరిగినటువంటి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించారు. కేవలం 27 బంతుల్లో 7 ఫ్లోర్లు 5 సిక్సర్తో 69 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. వన్డే క్రికెట్ లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్గా మిగిలిపోయాడు. కేవలం 137 ఇన్నింగ్స్ లో 49.82 సగటుతో 18 సెంచరీలు 29 అర్ధ సెంచరీలతో 5,879 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో ఇంత గొప్ప గణాంకాలు చాలా తక్కువ మందికి ఉన్నాయని స్పోర్ట్స్ నిపుణులు చెబుతున్నారు. టెన్నిస్ దిగ్గజం మోనికా సెలెస్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కండరాల బలహీనతకు సంబంధించినటువంటి మస్తీనియా గ్రావిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టుగా మోనికా తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు డిప్లోపియా, నరాల బలహీనతతో పాటు మరికొన్ని సమస్యలు ఉంటాయి. 3 ఏళ్ల క్రితం ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయిందని మోనికా తెలిపింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ విధ్వంసం సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి 2 టీ20లో బ్రేవిస్ 56 బంతుల్లో 12 ఫోర్లు 8 సిక్స్తో అజేయ శతకంతో రికార్డులు తిరగరాశాడు. బ్రేవిస్ శతకొట్టడంతో ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. పాకిస్తాన్తో జరిగినటువంటి వన్డే సిరీస్ను వెస్టిండీస్ సొంతం చేసుకుంది. 3వ వన్డేలో 202 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ 6 వికెట్లు తీసుకోగా కెప్టెన్ సాయ్ హోప్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో వన్డే సిరీస్ను 2-1 తేడాతో విండీస్ కైవసం చేసుకుంది. 1991 తర్వాత అంటే 34 ఏళ్ల తర్వాత పాక్తో జరిగిన వన్డే సిరీస్ను విండీస్ గెలుచుకుంది.